గణనాయకుడు అయ్యాడు విఘ్నేశ్వరుడు. వినయంగా తల్లిదండ్రులకు నమస్కరించి, బుద్ధిబలంతో షరతులను గెలిచి, ప్రకృతిపై మమకారమెంతో వినాయకుడికి, మట్టి ప్రతిమలో తాను కొలువుండి పత్రాలతో పూజిస్తే సంతుష్టుడై, భక్త సులభుడే కదా బొజ్జగనపయ్య, ప్రీతికరమైన నైవేద్యాలకే ప్రియమునుంది, కోరినట్టి కోరికలన్నీ తీర్చుతూ వినాయక నవరాత్రులు జరుగుతున్నాయి. ఊరూరా సంబరాలు అంబరాన్నంటగా, చిన్న పెద్ద భక్తితో కొలవగా, పార్వతీ తనయుడు తరలిపోతున్నాడు గంగమ్మ ఒడిలోకి. నవరాత్రులు భక్తకోటితో పూజలందుకొని వచ్చే ఏడాది తిరిగొస్తానని మాటిచ్చి జనం నిమజ్జనం చేస్తున్నారు. లంబోదరుడిని నవరాత్రులు పూజించి ఘనంగా వీడ్కోలు పలుకుతూ